అదేమిటండి ఒక సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒక బౌండ్ స్క్రిప్ట్ తో మొదలు పెట్టాలి అంటారు. అలాంటి ఆచారం ఏం లేదా మన దగ్గర? మేము బౌండ్ గా భోజనాలు చేస్తాం తప్పితే టిల్లు సినిమాలో మేము ఫస్ట్ పార్ట్ కి ఎప్పుడు ఏమీ చేయలేదు, స్క్రిప్ట్ పెట్టుకుని సెకండ్ పార్ట్ కి మేము ఏమీ చేయలేదు. మూవీ రివ్యూ ఆఫ్ టిల్లు స్క్వేర్ డీజే టిల్లు 2. సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూలో చెప్పినట్టే మ్యాజిక్ కాంట్ హ్యాపెన్ ట్వైస్ అనే విషయాన్ని ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫన్ కానీ ఆ ఎంటర్టైనింగ్ యాంగిల్స్ కానీ ఈ సినిమాలో ఎందుకో రిపీటెడ్గా అనిపించడంతో పాటు అంత కిక్ని కూడా ఇవ్వవు. మనం ట్రైలర్ చూస్తే దాంట్లో మనకి ఈ సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ లాగానే ఉండబోతుందనే విషయం అర్థమవుతుంది. కానీ సినిమాకి వెళ్ళేటప్పటికి కొంచెం ఫస్ట్ పార్ట్ మీద ఎక్స్ట్రాగానే ఇందులో స్టోరీ అయితే ఉన్నట్టు అనిపించింది. ఈ స్టోరీ కూడా ఫస్ట్ పార్ట్లో ఉన్న దానిలాగానే లాజిక్ లెస్గానే ఉంటుంది. చాలా సీన్స్లో మనం లాజిక్ని మడతపెట్టి బ్యాక్ పాకెట్లో పెట్టుకోవాల్సిందే. లాజిక్తో కనుక మీరు ఈ సినిమా చూశారు అంటే మీకు అస్సలు ఎక్కదు భయ్యా. మరీ దారుణంగా పేల్గా ఫ్లాట్గా అయితే ఉండదు ఈ సినిమా. కొన్ని సీన్స్ బాగానే వెళ్తాయి. ఇంట్రడక్షన్ దగ్గర మొదలైనప్పటి నుంచి ఎనర్జీ హైలోనే ఉంటుంది. ఎనర్జీ అయితే ఎక్కడ డౌన్ అవ్వదు. సెకండ్ హాఫ్లో కొంచెం అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా ఫిల్మ్ అయితే ఆ ఎనర్జీని మెయింటైన్ చేయగలిగారు. మధ్యలో కొన్ని సీన్స్ని కొన్ని ఎలిమెంట్స్ని చాలా ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ డీజే టిల్లు ఫిల్మ్కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దాని సాంగ్స్. కాకపోతే ఈ టిల్లు స్క్వేర్లో సాంగ్స్ అంత ఇంప్రెసివ్గా ఉండవు అండ్ ఉన్న సాంగ్స్ కూడా రిపీటెడ్గానే అనిపిస్తాయి. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ సాంగ్ని మళ్ళీ రిపీట్ చేసి లిరిక్స్ని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసి పెట్టారు. కొంచెం కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతారు. అండ్ డీజే టిల్లులో మనకి చాలా ఇష్టమైన పార్ట్ అతని క్యారెక్టర్ అండ్ తను చెప్పే డైలాగ్స్. ఈ సినిమాలో కూడా డైలాగ్స్ కొంచెం క్రియేటివ్గానే ఉన్నాయి, కానీ రిపీటేటివ్గా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో వాడిన వాటిని మళ్ళీ వాడారు. అక్కడ కాస్త చిరాకు వచ్చేస్తుంది. మీలో ఉన్న ఫిల్మ్ మేకర్ని ఇంట్లోనే వదిలేసి నార్మల్గా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూస్తే కనుక అక్కడక్కడ నవ్వుకుంటూ 2 గంటలు టైంపాస్ చేసేయచ్చు. లేదు మేము లాజిక్లు ఎదుగుతాం, లాజిక్లు కావాలి మాకు, వేర్ ఇస్ ద కాన్సెప్ట్, వేర్ ఇస్ ద స్టోరీ అంటే మాత్రం యు ఆర్ చూసింగ్ ఎ రాంగ్ సినిమా. డీజే టిల్లు 1 చూసాక కూడా మీరు 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంచుకోవాలి? లాజిక్ లెస్గానే ఉంచుకోవాలి. అండ్ వాళ్ళే చెప్తున్నారు కదా ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్ లేదు అని. ఇంకా మనమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం? పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే యాజ్ డీజే టిల్లు సిద్ధు గారు తన రోల్తో ఫన్ జనరేట్ చేస్తూ ఎంటర్టైనింగ్గా చేశారు. టీం ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తుంది ఈ సినిమాలో అనుపమకి అంత యాక్టింగ్ స్కోప్ లేదు, జస్ట్ గ్లామర్కే ఎక్కువ స్కోప్ ఉందని. ఎగ్జాక్ట్లీ అదే రిపీట్ అయింది. అండ్ ఈ సినిమాలో కిస్ సీన్స్ అండ్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ వైల్ యూర్ వాచింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అంత డిసప్పాయింట్మెంట్ మాత్రమే కాదు, కొన్ని చోట్ల సీన్స్ బాగానే పండాయి, కొంచెం నవ్వుకుంటాం బాగానే. కానీ ఫస్ట్ పార్ట్ ఎంటర్టైన్ చేసినంత మాత్రం ఈ సినిమా ఎంటర్టైన్ చేయదు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా వరకు సినిమా సీరియస్గా వెళ్తుంది. అంత కామెడీ పండినట్టుగా మనకైతే అనిపించదు. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.